తెలివి అనుభవాల ద్వారా నేర్చుకోవడం, అవి ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకోవడం ద్వారా మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. ఇది విభిన్న శ్రేణుల్లో ప్రమవుతుంది. ఐక్యూ పరీక్షలు సృజనాత్మక మరియు కళాత్మక తెలివిని సమర్థంగా అంచనా వేయలేవు. కాబట్టి మీ ప్రత్యేక ప్రతిభను అవి గుర్తించకపోవచ్చు. తెలివైన వ్యక్తులు సాధారణంగా ప్రత్యేక అభిరుచులు కలిగి ఉంటారు. వారు సృజనాత్మక కార్యకలాపాలలో తరచుగా పాల్గొంటూ ఉంటారు. మేధస్సు ఉన్న వ్యక్తులలో ఒక ముఖ్యమైన లక్షణం ఐడియా ఉత్పత్తి. వారు అనేక ఆసక్తికరమైన ఐడియాలను సృష్టించి వాటితో ప్రపంచాన్ని మార్చగలగడం ద్వారా ప్రత్యేకతను పొందుతారు. ఇంకా భిన్నమైన హాస్యం ఉన్న వ్యక్తులు తమ మేధస్సును ప్రదర్శిస్తారు. వారు ఇతరులు అర్థం చేసుకొని విషయాలపై నవ్వుతారు. అదేవిధంగా అద్భుత 1. ప్రతిరోజు చదవడం. రోజుకి కనీసం 20 నిమిషాలు మంచి పుస్తకాలు, ఆర్టికల్స్ చదవండి. సైన్స్, హిస్టరీ, బయోగ్రఫీలు లేదా కొత్త భాషలు నేర్చుకునే పుస్తకాలు ఉపయోగకరమైనవి. 2. టు డూ లిస్టు తయారు చేసుకోవడం. రోజు పనులను ప్లాన్ చేసుకుంటే మెదడు క్లారిటీతో పనిచేస్తుంది. ఈ అలవాటు మీ నిర్ణయాల బలాన్ని పెంచుతుంది. 3. ప్రశ్నలు అడగడం, క్యూరియస్గా ఉండడం. ఎందుకు, ఎలా అనే ప్రశ్నలతో ఆలోచన అలవాటు పెరుగుతుంది. ఉత్సుకత, క్యూరియాసిటీ, తెలివితేటలు. 4. ధ్యానం, మెడిటేషన్. రోజుకి 10 నిమిషాల మెడిటేషన్ చేస్తే ఫోకస్, మెమొరీ, మానసిక ప్రశాంతత పెరుగుతాయి. 5. కొత్త విషయాలు నేర్చుకోవడం. ప్రతిరోజు ఒక కొత్త విషయం, ఒక కొత్త పదం, విషయం, స్కిల్ నేర్చుకోండి. నేడు న్యూరోప్లాస్టిసిటీ అంటే ఏంటి అని తెలుసుకోవచ్చు. 6. తెలివైన వాళ్లతో మాట్లాడడం. చర్చలు, హెల్తీ ఆర్గ్యుమెంట్స్, బ్రెయిన్ స్టార్మింగ్ వంటివి మేధస్సును ఉత్తేజింపజేస్తాయి. 7. పజిల్స్ లేదా బ్రెయిన్ గేమ్స్. సుడోకు, చెస్, క్రోస్ వర్డ్స్, మ్యాథ్ రిడ్డిల్స్ ఇవి మెదడు వ్యాయామం లాంటివి. 8. బుద్ధివంతమైన కంటెంట్ వినడం. పాడ్కాస్ట్స్, ఆడియో బుక్స్, బెస్ట్ టాక్స్, టెడ్ టాక్స్ వింటే కొత్త ఐడియాలు, గొప్ప వ్యక్తుల ఆలోచనలు తెలుస్తాయి. 9. జర్నలింగ్. రోజు మీ ఆలోచనలు రాయడం. ఇది సెల్ఫ్ రిఫ్లెక్షన్, క్లారిటీ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పెంచుతుంది. 10. ఆరోగ్యకరమైన ఆహారం తినడం. మెదడుకు అవసరమైన ఒమేగా-3 యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్ వంటి పోషకాలు అవసరం. 11. ప్రతిరోజు మంచి నిద్ర. 7 నుంచి 8 వరకు గంటల నిద్ర వల్ల మెమొరీ బలపడుతుంది, మెదడుకు రీసెట్ అవుతుంది. 12. శారీరక వ్యాయామం. రోజు 30 నిమిషాల వాకింగ్, యోగా, ప్రాణాయామం వంటివి మెదడుకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. చిన్న నిబంధన. తెలివితేటలు అనేవి జన్మతో రాకపోయినా అలవాట్లతో తయారవుతాయి. ఇవి ప్రతిరోజు 15 నుంచి 30 వరకు నిమిషాలు సరిపోతుంది, కానీ కన్సిస్టెన్సీ ముఖ్యం. మీకు ఉపయోగకరమైన మరియు ఆసక్తికరమైన కంటెంట్ను అందించడమే నా ముఖ్య ఉద్దేశ్యం. నా బ్లాగ్లో మీరు వివిధ అంశాలపై వినూత్నమైన విశ్లేషణలు, ప్రేరణాత్మక కథలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పొందవచ్చు. మీ అభిప్రాయాలు నా కోసం అమూల్యమైనవి, కాబట్టి బ్లాగ్ మీకు నచ్చితే తప్పక లైక్, షేర్, కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.